సైక్లోన్ మోంతా బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడబోతున్న ఈ తుఫాను మన ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. మీరు చూస్తున్నారు సైక్లోన్ అప్డేట్ పార్ట్ 2. రాబోతున్న ఈ పెను తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 27, 28 తారీఖుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ తుఫాను వల్ల ఏర్పడే కన్వెక్షన్ జోన్ అంటే వర్షపాతం తీవ్రంగా ఉండే ప్రాంతాలు చూసినట్టయితే కోస్తాంధ్ర జిల్లాల దగ్గర నుండి మధ్య ఆంధ్రప్రదేశ్ జిల్లాల వరకు విస్తరించి ఉంది. ఈ రోజు అక్టోబర్ 25న ప్రెసెంట్ చూసినట్టయితే ఈ సిస్టమ్ బే ఆఫ్ బెంగాల్లో డిప్రెషన్ గా కొనసాగుతుంది. అండ్ 26th కి డీప్ డిప్రెషన్, 27th కి సైక్లోన్ అండ్ 28th కి సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ గా ఇంటెన్సిఫై కాబోతుంది. ఈ వెరీ హెవీ రెయిన్స్ తో పాటు తీరం దాటే సమయంలో స్ట్రాంగ్ విండ్ స్పీడ్స్ అప్ టు 120 km/h వరకు ఉంటాయి. ఇక అక్టోబర్ 26 నుండి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక అక్టోబర్ 27, 28న బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు డిస్ట్రిక్ట్స్ లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి రెడ్ అలర్ట్, వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అప్ టు 300 mm రైన్ఫాల్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమ ప్రాంతంలో రానున్న 3 రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. సో ప్రెసెంట్ మనం చూసినట్టయితే ఈ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అనేది అక్టోబర్ 28న కాకినాడ నుండి వైజాగ్ కోస్ట్ మధ్యలో ఎక్కడైనా సరే తీరం దాడే అవకాశాలు ఉన్నాయి. ఈ సైక్లోన్ మీద అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ ఫాలో శ్రీకాకుళం వెదర్ మ్యాన్.